ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. Today's scripture portion is taken from the book of Deuteronomy, chapter 2, verse 7. For the Lord thy God hath blessed thee in all the works of thy hand. He knoweth thy walking through this wilderness. These 40 years the Lord thy God hath been with thee. Thou hast lacked nothing. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలీలు అరణ్యమును దాటినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు తప్ప వేరే దిక్కు లేదు. తినడానికి కానీ, నడవడానికి కానీ, ఉండడానికి కానీ, ఏ విషయంలోనైనా తప్ప దేవుడు తప్ప ఇంకో దిక్కు లేని ప్రజలుగా ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు. ఏ దిక్కు చూసినా మరణం తప్ప ఇంకేం కనపడట్లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో దేవుడు వాళ్లకు తోడై ఉండి ఆయన నడిపించాడు. ఒక మాట అంటున్నాడు, దేవుడు తోడై ఉన్నందుకు నీకేమీ తక్కువ కాదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని వైపు మనము చూసినట్లయితే, లోకం వైపు కాకుండా దేవుని మీద ఆలోచన పెట్టుకొని దేవుని వైపే మనం చూస్తే, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇశ్రాయేలీలకు ఏమీ తక్కువ కాలేదు, దేవుడు దీవించాడు. మనకు కూడా ఏం తక్కువ కాదు, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. చేయాల్సింది ఒకటే, దేవుని మీద స్థిరమైన, నమ్మకమైన, బలమైన విశ్వాసాన్ని ఉంచడం. జస్ట్ కీప్ యువర్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ విల్ బీ బ్లెస్డ్. దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ పనులన్నిటినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వేళలో నీ ప్రియ బిడ్డలను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలకు ఏ విధంగా అయితే మీరే సహకారముగా ఉండి వారి చేతి పనులన్నిటినీ దీవించారో, ఈ ఉదయకాల వేళలో నీ యందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ విశ్వాసము ద్వారా వారి చేతి పనులన్నిటిలో మీ ద్వారా ఆశీర్వదించే భాగ్యం వారికి దయచేయండి. దేవాని కృపగల హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.